హాయ్ అండి, అలా అందరికీ హ్యాపీ ఉగాది. ముందుగా మీ అందరికీ ఉగాది కదండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏం చేశానో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఓకేనండి. ఉదయాన్నే లేచేసి ఈరోజు ఇంకా నా వంట పని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన స్టవ్ని అయితే తుడుచుకోవాలి కదండి. స్టవ్ క్లీన్ చేసేసుకున్నా. మన తెలుగు సాంప్రదాయాలు పాటించాలి కదండి. రెగ్యులర్గా కాకపోయినా మన పండగలు ఇలాంటప్పుడైతే ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఇంకేముంది, ఇంట్లో అయితే అందరూ నిద్రపోతున్నారు, నేను ఒక్కదాన్నే లేచేసాను. ఇంకా పని పూజ అవ్వగానే ఇంకా బయట ఆల్రెడీ కల్లాపు చల్లానండి. కల్లాపు చల్లి ముగ్గు పెట్టేశాను. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది నేను ఈరోజు వేసిన ముగ్గు. ఓకే అండి, ముగ్గు అయితే చూసేశారు కదా. ఇదండి నా వంట. ఇందాక చూసింది పులిహోర మసాలా, ఇది సాంబారు. ఆల్రెడీ కొన్ని వంటలు చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు చూస్తున్నదైతే మన ఉగాది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నాకు తెలిసిన 5 రకాలతో చేశాను. నేనేమి ఎక్కువ చేయలేదు గ్రాండ్గా. ఇదండి. ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తున్నాను. పూజ ఏంటంటే ఇంకా నా వంట అన్నీ అయిపోయినాయి, దక్షిణం అయిపోయింది, పూజ చేసేసాను. ఇంకా పూజ ఇంటి పని అన్నీ నావేనండి. ఎందుకంటే మా హస్బెండ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడు పూజ లాంటివి. సో కాబట్టి అన్నీ నేనే చేసేసుకుంటాను. వీడియో ఇంకా నేను పూజ చేస్తుంటే నా పిల్లలు నేనమ్మా అని అంటున్నారు. ఇది అండి మా పిల్లలు. తర్వాత మేము ఇంకా తినాలి కదండి. పూజ అయిపోయింది, స్టార్ట్ చేసేద్దామండి. గుత్తంకాయ, సాంబార్, ఆలు ఫ్రై ఉంది, భక్షాలు అంటే ఓలిగలు, లెమన్ రైస్, అదే పులిహోర అండి, పులిహోర, వైట్ రైస్, ఇంకా వగేరా అందరి ఇళ్ళల్లో ఉన్నట్టు చేసేసానండి. నాకు వంట పూజ అన్నీ అయిపోయేసరికి నాకు టైం 11:30, 11:40 అయ్యిందండి. ఇంకా తర్వాత ఏముందండి, మన భక్షాలు అయితే నాకు కావాల్సినవన్నీ చేశాను. తర్వాత తిన్న తర్వాత చేద్దామని పిండి పక్కన పెట్టేశానండి. ఇక మిగిలిన పిండితో భక్షాలు ఎలా చేస్తున్నానో చూడండి. తిన్న తర్వాత నేనైతే చేస్తున్నాను కానీ నా పిల్లలు బాగా డిస్టర్బ్ చేస్తున్నారండి. నేనైతే చేస్తుండగా మా పిల్లలు అడావుడి అండి. అంటే ఫోన్లో చేస్తున్నాను కదా, ఫోన్లో చూస్తున్నావు, నేను వంట చేస్తా, నేను సెల్లులో కనిపిస్తా అని వస్తారు చూడండి. పక్కనే ఉన్నారు వాళ్ళు, దొబ్బేశాను. అదే అండి, ఓలిగా ఎలా చేస్తున్నాను అంటే పూర్ణం ఉంటుంది కదా, దాన్ని మైదా, ఓలిగా రవ్వ, అదే పేని రవ్వ అన్నీ జారుగా కలుపుకున్నానండి మెత్తగా. దాన్ని పూర్ణం పెట్టి రౌండ్ చేసి అడుగున వేసిన బ్లాక్ కవర్ వచ్చి వేరే కవర్ అండి, బయట భక్షాలు చేసే కవరు. పైన వచ్చి మన డ్రెస్సులకి, శారీస్కి వస్తుంది కదా ఆ కవరు. నాకున్న దాంట్లో నేను చేశానండి. అలాగే చేతికి అంటుకోకుండా ఆ కవరు, ఆయిల్ అన్నీ మంచిగా వేసుకోవాలి. అఫ్కోర్స్ బొప్పట్లు ఎక్స్పర్ట్లు చాలామంది ఉంటారు యూట్యూబ్లో, బట్ నాకు తెలిసింది నేను చేశాను. ఈ బొప్పట్లు నేర్చుకోవడానికి కారణం అయితే భాగ్య అనే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ద్వారా నేను బొప్పట్లు నేర్చుకున్నాను. లేకపోతే నాకు పెళ్ళి తర్వాత అస్సలు వచ్చేది కాదు. మా పిల్లలు చూడండి ఎలా చూస్తున్నారు. సెల్లులో కనిపించాలని ఒక ఆతృత, అవి ఎట్లా చేస్తున్నానో ఒక ఆతృత. మన పని ఒక ఎత్తు అయితే వాళ్ళ డిస్టర్బెన్స్ ఒక ఎత్తు. ఓకేనండి, చూసారు కదా ఇలా చేశాను బొప్పర్లు. నేను బోర్ కొట్టించుంటే ఐఎమ్ సారీ, బట్ ఓకే. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు బొప్పట్లు బాగా వచ్చా ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఎలా చేశానో కూడా చెప్పండి కామెంట్లలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.